బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరైంది. ఉత్తరాంధ్ర జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. బలిమేర డ్యాం వద్ద ఆదివారం ఉదయం నుంచి నిన్న ఉదయం వరకు ఏకంగా 30 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. తీవ్ర వాయుగుండం నిన్న ఉదయం ఒడిశాలో పూరి వద్ద తీరం దాటింది. తర్వాతి పశ్చిమ వాయవ్యంగా తూర్పు ఆగ్నేయంగా పయనించి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు 360 కిలోమీటర్ల తూర్పుగా కేంద్రీకృతమై ఉంది. ఇవాళ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే క్రమంలో ఒడిశా మీదుగా ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తుంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇవాళ ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీవ్ర వాయుగుండం తీరం దాటినా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాలో భారీ వర్షాలు కురవడంతో అటు నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ప్రవహించే నదులు, వాగులకు వరద పోటెత్తింది. అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పలుచోట్ల రోడ్లపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ ఒడిశాలో కురిసిన వర్షాలకు సీలేరు నదికి వరద పెరిగింది. 2006 తర్వాత అత్యధికంగా శబరి నదిలో 10.27 మీటర్ల ఎత్తున వరకు ప్రవహిస్తోంది. ఈ వరద కూడా కూనవరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో ఇవాళ గోదావరి ప్రవాహం పెరగనుంది. అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. జిల్లాలోని జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లి గ్రామంలో వరద బీభత్సంతో పాటు కొండ చర్యలు విరిగిపడడంతో గిరిజన యువతి మృతి చెందారు. మరో 3 గాయపడ్డారు. మృతురాలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలోకి వర్షం నీరు చేరడంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సీలేరు జల విద్యుత్ కేంద్రంలోకి కూడా నీరు ప్రవేశించింది. పాడేరు, లంబసింగి, గాలికొండ ఘాట్ మార్గాల్లో బండరాళ్లు, చెట్లు విరిగిపడడంతో జిల్లాలోని అన్ని ఘాట్ మార్గాల్లో రాకపోకలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. అనకాపల్లి జిల్లాలో 1528 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. నర్సీపట్నం నుంచి అల్లూరి జిల్లా చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై పలుచోట్ల కాజ్వేలు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 2705 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. మహేంద్ర తనయ, బహుదా, నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోట్ల బ్యారేజీ గేట్లను ఎత్తివేసి 11,553 క్యూసెక్ల నీటిని వంశధార నదిలోకి విడిచిపెట్టారు. ఇక నారాయణపురం ఆనకట్ట గేట్లను ఎత్తి నాగావళి నదిలోకి నీటిని వదిలివేస్తున్నారు. విజయనగరం జిల్లాలో చాలా చోట్ల ఇళ్లు, కార్యాలయాలు, ఇతర భవనాలు ముంపులోనే ఉన్నాయి. పంట పొలాలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో పలుచోట్ల వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. అరటి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. నదీ తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు.